నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యం. పట్టణము కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మన క్షేమానికి కారణమగును. అవును పిల్లరా, దేవుని పిల్లల వెంట మనం అనుదినము మనం ప్రార్థించేటువంటి ప్రార్థనలో మన కొరకు, మనము మన కుటుంబాల కొరకు, మనకున్న అక్రమస్థత కొరకే కాక మనం నివాసం ఉండే ప్రాంతాల కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలి. పట్టణాల కొరకు, పల్లెల కొరకు, మన దేశ క్షేమం కొరకు మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని పిల్లలు సకల సృష్టి కొరకు ప్రార్థించేటువంటి యోధులుగా ఉండాలని ప్రభువు పేరట మీకు మనం చేస్తున్నాను. ఎప్పుడైతే మన కుటుంబాల కొరకు లేక మనం నివాసం ఉండే ప్రాంతాల కొరకు ప్రార్థిస్తామో అక్కడ క్షేమం ఉంటుంది పిల్లరా. ఏ శత్రువు జొరబడకుండా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మనం నివాసం ఉండేటువంటి పల్లెైనా పట్టణమైనా నువ్వు నిత్యముగా ప్రార్థన చేసి దాని కొరకై నిత్యము దేవుని ప్రతిమలాడగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతా ఉన్నారు. మనం మహిమపరుద్దాం. దేవుడు మనం దీవించునుగా.